చిన్నప్పుడు కథల్లో విన్న చందమామపై ఇల్లు ఇప్పుడు నిజం కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే మనకు కనిపించే మూన్ హోటల్ కళ సాకార్యం అయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ చంద్రుడిపై హోటల్ నిర్మిస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఆ సంస్థ అంతటితో ఆగకుండా చంద్రుడిపై నిర్మించే ఆ లగ్జరీ హోటల్లో బస చేసేందుకు బుకింగ్లను కూడా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ ఏంటా కంపెనీ, ఆ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2032 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవ స్థావరాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న గెలాక్టిక్ రిసోర్స్ యూటిలైజేషన్ స్పేస్ అనే సిలికాన్ వ్యాలీ కంపెనీ ఈ సాహసోపేతమైన ప్రాజెక్టును చేపట్టింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ చంద్ర పర్యాటకం ద్వారా లూనార్ ఎకానమీ ప్రారంభించాలని భావిస్తోంది. కేవలం 22 ఏళ్ల యువకుడు స్కైలర్ ఛాన్స్ స్థాపించిన ఈ సంస్థ చంద్రునిపై హోటల్ నిర్మించే పనులను వేగవంతం చేస్తోంది. అయితే ఈ అద్భుత యాత్రకు అయ్యే ఖర్చు వింటేనే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. కేవలం రిజర్వేషన్ కోసమే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ లూనార్ హోటల్లో బస చేసేందుకు ధరల పట్టికను ఒక్కసారి పరిశీలిస్తే కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఇలా ఉన్నాయి. హోటల్ గదిని కేవలం రిజర్వేషన్ చేసుకోవడం కోసమే 2.2 కోట్ల నుండి 9 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం యాత్రకైతే ప్రయాణ ఖర్చులతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ 90 కోట్లు దాటవచ్చని అంచనా వేశారు. ఇక దరఖాస్తు రుసుము చూస్తే కేవలం అప్లికేషన్ కోసమే $1000 అంటే సుమారు 83,000 చెల్లించాలి. ఇది రీఫండ్ చేయబడదు. రిజర్వేషన్ 2.2 కోట్ల నుండి 9 కోట్లు, ఫుల్ ప్యాకేజీ 90 కోట్లకు పైగా, అప్లికేషన్ ఫీజు 80,000. ఈ యాత్రకు వెళ్లే వారికి కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. కఠినమైన వైద్య పరీక్షలు, బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేస్తారు. మీ ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే చంద్రునిపైకి వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కోసం 2029లో మొదటి నిర్మాణ సామగ్రిని చంద్రునిపైకి పంపనున్నారు. అయితే భూమి మీద నుంచి ఇటుకలు, సిమెంట్ చంద్రుడిపైకి తీసుకెళ్లడం అసాధ్యం. అందుకే GRU స్పేస్ ఒక వినూత్న సాంకేతికతను వినియోగిస్తోంది. చంద్రుని ధూళితోనే ఇటుకలు, అంటే ఇక్కడ దొరికే దుమ్మును ఇటుకలుగా మార్చే టెక్నాలజీపై పనిచేస్తోంది. ఈ ఇటుకలతో హోటల్ గోడలను నిర్మించడం వల్ల చంద్రునిపై ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రమాదకర రేడియేషన్ నుండి పర్యాటకులకు రక్షణ లభిస్తుంది. కాగా 2032 నాటికి మొదటి పర్యాటకుడిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ అంతరిక్ష పరిశోధనల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందనే చెప్పాలి.